వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి ప్రజా నిర్బంధన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలోనూ పట్టణాలలోనూ ప్రారంభమైంది. జూలై 27వ తేదీన ప్రారంభమై 45 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పట్టణ వార్డుల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 10వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఈరోజు అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం అనే నినాదంతో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సామాజిక పెన్షన్ల పెంపు తదితర పథకాల పురోగతిని ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా వివరించనున్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు, ఉచిత ఇసుక విధానం, పారదర్శక పాలనపై అవగాహన కల్పిస్తారు. ప్రచారం నిర్వహించడమే కాకుండా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వ్యవతలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం ఇదే మా నినాదం అంటూ ఇంటింటికి తిరుగుతూ 2.5 ఏళ్లలో సూపర్ 6 పథకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసం నుండి వికాసం వైపు, సంక్షోభం నుండి స్వర్ణాంధ్ర వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, సీనియర్ తెలుగుదేశం నాయకులు ఆకుతోట సతీష్, మాజీ కౌన్సిలర్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, వెలగల అనంతలక్ష్మి ఫాతిమా, హిమగిరి టైలర్ లక్ష్మణరావు, ముంతాజ్, అంగర శ్యామగౌడ్, కట్టా కృష్ణ, ముతావరి అజీజ్ బాషా, షాజహాన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంతోషమైన తల్లి అన్నమాట ప్రకారం ఇస్తున్నారా? యాపోటే వస్తే తర్వాత మామూలు ఓకే అవలేదా తల్లికి వందనం పడలేదంట సార్. వయసు ఎంత అని చెప్పమను సార్ మీరు కూడా ఇంకా అయిపోయిందా? మీకు అప్లోడ్ అయిందిలే చూడు. రండి. మీకు తల్లి వందనం పడిందా? ఎంతమంది పడింది? ముగ్గురికి పడిందా? లోకేష్ గారికి చెప్పాలి. అయింది ప్లాన్ అంతా. ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేయాలని ప్లాన్ అంతా అయింది. మీ యూత్ కోసం బాగా పనిచేయాలి. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి
2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మరి వినూత్నమైనటువంటి రీతిలో ఒక కార్యక్రమాన్ని తీసుకుని 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనేటటువంటి పేరుతోటి ఈవేళ ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చెయ్యాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం, అందులో తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనటం. ఈవేళ గ్రామాల్లోకి ఉదయం నుంచి మేము ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే వారు చక్కగా అందరూ రిసీవ్ చేసుకుని ఇంకా ఈ ప్రభుత్వం మంచి పాలన చేయాలి, అలాగే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తిగా 100% పూర్తి చేయాలి, అట్లాగే ఓ ప్రక్కన సంక్షేమం, అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల యొక్క భద్రత, ఆరోగ్యం, విద్య అన్నది కూడా అదే కోవలో ఉండాలనేటటువంటి ఒక కోరికని వారందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇంచేతంటే గత ప్రభుత్వాన్ని మనం అందరం కూడా చూసాం. అన్ని విషయాల్లోనూ వైఫల్యం చెందటం, అట్లాగే వినాశనానికి దగ్గరగా వాళ్ళు అడుగులు వేయటం, రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేయటం, వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయటం, ఇవన్నీ కూడా మనం గమనించాం, ప్రజలందరూ గమనించారు. అది తెలుసుకునే ప్రజలందరూ ఏకతాటిగా 175 నియోజకవర్గాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే 164 నియోజకవర్గాల్లో ఏకదాటిగా గెలిపించినటువంటి పరిస్థితి. దీన్ని ఏదో గెలుపుగానో విజయంగానో మన నాయకులు అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే ఇక్కడ మళ్ళీ మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ గారు, మన మంత్రివర్యులు కానీ అందరూ కూడా మేమంతా ఏం భావిస్తూ ఉన్నామంటే ఇది ఒక బాధ్యతని మా మీద పెట్టారు. ఓ క్రైసిస్ వచ్చినప్పుడు, ఓ కష్టం వచ్చినప్పుడు, ఓ కెలామిటీ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ఆలోచిస్తూ ఉంటారో అదే విధమైనటువంటి చైతన్యంతో మాకు ఈ బాధ్యత అప్పగించారు అనేటటువంటి పరిస్థితిని మేము ఎప్పుడూ గమనించుకుంటూ, మేము ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి, భద్రత దిశగా అడుగులు వేయించాలనే చేయటం. దీంట్లో ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం, అవన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసుకొచ్చాం. ఇంకా 1-2 హామీలు ఉన్నవి, అవి ఎప్పుడు ఇస్తారని కొంతమంది వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మీరు ఎంత స్థాయిలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నది మాకు అర్థమవుతూ ఉంది. వాటన్నిటినీ ఆ వ్యవస్థల్ని దారిలో పెట్టుకున్నారు. ఇప్పటికి తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట ఈ ప్రభుత్వం నిలుపుకుంటుంది. అట్లాగే ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఈవేళ ఓ ప్రక్కన వ్యవస్థలో మీరు చూస్తే ప్రభుత్వ ఆసుపత్రి సేవలు మెరుగయ్యేటటువంటి విధంగా చూడటం, రోడ్లు గుంటలు లేకుండా చూడటం, విద్యుత్తు నిరాఘాటంగా ఉండేటటువంటి విధంగా చూడటం, గ్యాస్ సరఫరా కానీ, నిత్యావసరాల సరఫరా కానీ, అలాగే రేషన్ కానీ ఇవన్నీ చూడటం. ఎందుకు నిన్నగాక మొన్న పడినటువంటి తల్లికి వందనం కార్యక్రమం చూస్తే ఈ మాట్లాడేటటువంటి వ్యక్తులందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆవేళ అమ్మ ఒడి పేరుతోటి ఇస్తానని చెప్పి అమ్మ ఒడి అంటే ఒక్కటే బిడ్డ, ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళకే ఇస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతోటి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామా లేదా అన్నది మీకు అందరికీ తెలుసు. ఇది ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిజాయితీ. 1000 రూపాయలు పెంచుతామని పెన్షన్ని 1000 రూపాయలు పెంచితే ఆ 1000 రూపాయల పెన్షన్ కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు వరుసగా 250 పెంచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అది మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ 1000 రూపాయలు ఒక్కసారి ఇచ్చి ఈ ప్రభుత్వానికి ముందున్నటువంటి 2 నెలలు ఏప్రిల్ మే నెలలకు కూడా జూన్కు కూడా
3 నెలలకి కూడా 1000 రూపాయలు అదనంగా ఇచ్చినటువంటి ఘనత పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి. సంపద పంచిపెట్టాలంటే తప్పకుండా సంపద పోగు చేయాలి. పంచిపెడతాకి ఆల్రెడీ ఉన్నటువంటి సంపదని దోచి ఎక్కడికక్కడ అగాధాలు సృష్టిస్తే ఆ అగాధాన్ని పూడ్చుకుంటూ మరో ప్రక్కన ప్రజల అవసరాలు తీర్చుకుంటూ బాధ్యతగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. తప్పకుండా ఎన్ని కష్టాలున్నా అన్నీ ఎదుర్కొని మీకోసం మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న మాట చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ద్వారా మీకు అందరికీ తెలియచేయమన్నారని చెప్పి మనవి చేసుకుంటూ, తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్సులు అక్కడ నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, మన యువనేత లోకేష్ బాబు గారికి కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.